అనపర్తి నియోజకవర్గంలో భూసేకరణలో నిధులు కైంకర్యం జరిగినాయి. మార్కెట్ ధర కన్నా ఎక్కువ ధర చెల్లించి రైతులకి దాన్ని తిరిగి నాయకులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి స్థానికంగా ఉన్న అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వాళ్ళందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని మరి చాలా గ్రామాల్లో ఇళ్ల స్థలాలకి మరి చేలు తీసుకుంటం జరిగింది. కొప్పవరం కానీ పాలమూరు కానీ మహేంద్రవాడ కానీ ఇటువంటి గ్రామాల్లో ఎంత ఖరీదు పెట్టుకుందామన్నా కానీ భూములు కూడా దొరకలేదు. అయినా ఉన్న చోట మరి సేకరించడం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీలో ఎక్కువల మండలం కాపవరంలో 57.46 ఎకరాలు తాను 7.47 కోట్లు అదనంగా చెల్లించినట్టుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రికార్డు. కొమరపాలెంలో 7.92 ఎకరాలు దానికి 2,12,00,000. పందలపాకలో 2 ఎకరాలు 8 సెంట్లు సేకరించి దానికి 16.64 లక్షలు అదనంగా చెల్లించారు. అనపర్తి మండలం పురగుర్తలో 20.22 ఎకరాలు ఎకరానికి అదనంగా 27,98,000. అచ్యుతాపురత్రయంలో దాదాపు 18 ఎకరాలు 60 లక్షలకు కొనుగోలు చేశారు. ఎలక్షన్ ముందు నువ్వేటి మీ నాయకుడేటి మీరు వాగ్దానం చేశారు కదా, ప్రతి పేదవాడికి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని. మరి గవర్నమెంట్ రేటుకి ఎవరైతే ఇస్తారో ప్రజలు వాళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల స్థలాలు 3 సెంట్లు చొప్పున ఇవ్వండి. ఈ చేలమ్మిన వాళ్ళు నీ బంధువులు ఉన్నారు, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆఖరికి విలేకరులు కూడా ఉన్నారు. కొంతమంది విలేకరులు కూడా వాళ్ళని అడుగు, ఇందులో ఏమైనా అవినీతి జరిగిందా లేదా అన్నది. కొన్ని గ్రామాల్లో అప్పుడు నా పార్టీలో నాకు కూడా ఉన్న నాయకులు వాళ్ళు కూడా ఏదో రకంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అధికారులకు సహకరించారు. ఆ వ్యక్తులు కొంతమంది ఈరోజు నీ పార్టీలో ఉన్నారు. వాళ్ళని అడగవయ్యా నువ్వు. కుతుకులూరులో కానీ రామవరంలో కానీ అదే సమయంలో భూసేకరణ జరిగింది. రామవరంలో ఎవరైతే ఇవాళ ఆయనకి కుడిభుజంగా ఉన్న ఒక నాయకుడు అక్కడ రైతుల దగ్గర 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఎకరానికి కలెక్ట్ చేయడం జరిగింది. మీ గ్రామంలో అప్పటి అధికారులు సుమారు 77 లక్షలు ఎకరంకి ఇచ్చి రైతుల దగ్గర తీసుకుంటం జరిగింది. దాని పక్కనే నీ అనుయాయులే 83 లక్షలకి తీసుకుని మొన్ననే 2 ఎకరాలు తీసుకుని లేఅవుట్ చేయడానికి తీసుకుంటాం. వాస్తవం కాదా? సెంటు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మడం కరెక్ట్ అంటే ఎకరానికి 2 కోట్లు చొప్పున అమ్ముతున్నాడు. మరి 77 లక్షలకి ప్రభుత్వం రైతుల దగ్గర కొనటం తప్ప? అంటే రైతులకి ఆ రేటు రాకూడదా? చెరువుల్లో మట్టి దవ్వేశానని ఆరోపించారు. బ్రాందీ షాపుల దగ్గర కమిషన్ తీసుకున్నానని ఆరోపించారు. నీ అవినీతి గురించే ఎక్కడైతే చెరువుల్లో మట్టి నువ్వు తవ్వుతున్నావో అక్కడికి వెళ్ళి సాక్షాత్తు అక్కడి నుంచే వీడియోలు ఫోటోలు తీసి విజిలెన్స్ వాళ్ళకి మరి ఇస్తే దానిపైన ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు, దానిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళపైన? కారణం అది నీ బినామీలు, నీకు సంబంధించింది కాబట్టి. 30 లక్షలు బంగారు బిస్కెట్ల రూపంలో ఆనాటి రాణివాసానికి చేరిని. మేము చిన్నప్పటి నుంచి కూడా బంగారం వస్తువులతోటి బంగారంతో బతికిన వాళ్ళమే. మీ ఇంట్లో 2 శుభకార్యాలు చేసావు, సుమారు 100 పైన బంగారు బిస్కెట్లు. నువ్వు వ్యాపారస్తుల్ని ఇండస్ట్రియలిస్టుల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర లాక్కున్నావు. ఇది నిజమా కాదన్నా తెలియాలంటే ఆ రోజున వచ్చిన వాళ్ళందరూ కూడా సీసీ ఫుటేజ్ తీయించు. ఎవరైతే ఇచ్చారో గిఫ్ట్లు అన్నీ కూడా అందులో వస్తాయి. అప్పుడు నీ చిత్తశుద్ధి నిరూపించుకో. నా పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే. ఎక్కడైనా ఒక విషయం నిరూపితమైందా? ఏ ఒక్క విజిలెన్స్ ఎంక్వైరీ అన్న తప్పు పట్టిందా? ఒక టీవీ ఛానల్ వారు మీ వియ్యంకుడిని అడిగారు, మీ అబ్బాయికి 100 కోట్లు కట్నం ఇస్తున్నారట కదా అని. అంటే నువ్వు ఏ స్థాయికి అవినీతి చేసి ఏ స్థాయికి పెరిగిపోయావు? 2014 కానీ 19 కానీ 24 కానీ ఎప్పుడూ కూడా నా జేబులో రూపాయి లేదు, నా దగ్గర ఏమీ లేదని ఎప్పుడూ ఏడుపు మాటలే మాట్లాడుతుంటావు పేదరికంలాగా. 2 కోట్లు ఎలా సంపాదించావు అవినీతి కాకపోతే? ఇది ఒక్కటే చాలు ఎవిడెన్స్, ఇంకేమీ అక్కర్లేదు.